బట్టి గారు మారిండ్రు అనుకున్నా ఏం మారలేదు. మీరు మారదు కూడా ఇక అధ్యక్ష. ఇప్పుడు 10 ఏళ్ల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి వాళ్ళు మాట్లాడతారట. మీరు గత బడ్జెట్ లో ప్రవేశపెట్టింది మేము మాట్లాడద్దట. ఇది ఎక్కడి తీరు అధ్యక్ష? ఇది 9 మేము ఆల్రెడీ ప్రజలు అది ఓటింగ్ అయిపోయింది, ప్రజలు తీర్పిచ్చిండ్రు, మేము ఇడ కూర్చున్నాం, మీరు ఆడ కూర్చున్నారు. మీ బడ్జెట్ మీద కూడా మాట్లాడొద్దు, మీరు పోయిన సంవత్సరం అడగద్దు అంటే ఇది ఎక్కడిది తీరు అధ్యక్ష? అధ్యక్ష ఇంకోటి అది కూడా ఈ బడ్జెట్ లో పార్టే అధ్యక్ష. నేను మాట్లాడింది 1 గంట 3 నిమిషాలు మాట్లాడినా. బయట మా పిఎల్ నోట్ చేయడానికి పెట్టినా, మీరు ఇట్లే చేస్తుండ్రని. నాకు 5 ఇంటరప్షన్లు అయినాయి. 1 గంట 4 నిమిషాలు మాట్లాడారు. 1 గంట 15 నిమిషాలు మాట్లాడారు. 4 అధ్యక్ష. మీ పిఏ బయట నుంచి 1 గంట 15 నిమిషాలు మాట్లాడారు ఆన్ రికార్డ్. సరిగా కంక్లూడ్ చేయండి. నాకు కనీసం గంట టైం ఇస్తే మాట్లాడితే కంక్లూడ్ చేయండి. నాకు 1 అవర్ ఇస్తే ఇవ్వండి సార్, లేదంటే అవసరం లేదు. ప్రతిపక్షం మాట వినదలుచుకోలేదు, విమర్శలు తీసుకోదలుచుకోలేదు, సజెషన్స్ మీకు వద్దు, మీరు మాట్లాడొద్దంటే కూర్చుంటాం అధ్యక్ష. హరీష్ రావు గారు చాలా గౌరవ సీనియర్ సభ్యులు ఈ హౌస్ లో. వారు సుదీర్ఘ కాలం ఫైనాన్స్ మినిస్టర్ గా చేశారు, మిగతా బాధ్యతలు కూడా నిర్వహించారు. వారికి కావాల్సినంత సమయం ఇచ్చాం. ఇచ్చిన తర్వాత కూడా ఇంకా 5 నిమిషాలు ఇచ్చి కంక్లూడ్ చేయండి అని చెప్పాము. మిమ్మల్ని మైక్ కట్ చేయమని చెప్పలేదు అధ్యక్ష. ఇంకా 5 నిమిషాల్లో కంక్లూడ్ చేయమని అంటే మీరు వద్దంటే నేను బయటికి పోతాను, నేను వద్దంటే బయటకు పోతాను. మాట్లాడితే బయటకు పోతా అంటారు ఏంటి అధ్యక్ష? బయటకు పోవద్దు, మీరు మాట్లాడాలని కంక్లూడ్ చేయాలని కోరుతున్నాం. దయచేసి అందరూ కంక్లూడ్ చేయండి అధ్యక్ష. స్పీకర్ సార్, 12:30కు టీ బ్రేక్ అని హౌస్ అడ్జర్న్ చేస్తే 3:30 దాకా కుర్చీలో కూర్చున్నా. ఎప్పుడు బెల్ కొడతారో అని 3:30 గంటలు ఎప్పుడు బెల్ కొడతారా అని కుర్చీలో కూర్చున్నా, లంచ్ కూడా చేయకుండా. సార్ ఇదేం సార్ మైక్ ఇవ్వకపోతే? మైక్ ఇప్పుడు అసలు సార్ ఇంతవరకు ఈ బడ్జెట్ లో నేను ఏం మాట్లాడలేదు అధ్యక్ష. ఓన్లీ లాస్ట్ 2 బడ్జెట్ రివ్యూ చేసిన. జస్ట్ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ బడ్జెట్. అట్లీస్ట్ ఐ నీడ్ 1 అవర్ సార్. నేను ఈ ప్రభుత్వానికి సలహాలు మాట్లాడండి. మీకు ఇప్పటికే గంట 15 నిమిషాలు, గంట 5 నిమిషాలు ఇచ్చారు, గంట 20 నిమిషాలు ఇచ్చినాం. సార్ మీరు మా గొంతు నొక్కమంటే ఎట్లా సార్? మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. మా గొంతు నొక్కమంటే ఎట్లా సార్? మీరు కంక్లూడ్ చేయండి. ఇదేం ప్రజాపాలన సార్? ఇది కంక్లూడ్ చేయండి ప్లీజ్. బయట మాట్లాడి కంక్లూడ్ చేయండి. అరే ఇది ప్రజాపాలన ఎట్లయితే సార్? ప్రతిపక్షం గొంతు నొక్కితే ఇది ప్రజాపాలన అవుతుంది. ఇది మీరు మాట్లాడండి, కంక్లూడ్ మాట్లాడండి అధ్యక్ష. వ్యవసాయం అధ్యక్ష, ఈ బడ్జెట్ గురించే మాట్లాడుతున్నా అధ్యక్ష. ఫస్ట్ జస్ట్ ఐఎమ్ స్టార్టింగ్, ఇప్పుడే వ్యవసాయంతో స్టార్ట్ చేస్తున్న వీరు ఈ బడ్జెట్లో పెట్టింది. అధ్యక్ష, బీఆర్ఎస్ ప్రభుత్వం 2014-15లో వ్యవసాయానికి 5,270 కోట్లతో మేము ప్రారంభమైనాం. మేము దిగిపోయే నాటికి వ్యవసాయంకు కేటాయింపులు 2023-24 28,594 కోట్లు, అంటే 442% అగ్రికల్చర్కు మేము పెంచినాం అధ్యక్ష. బట్ గౌరవనీయులు బట్టి గారు ఈసారి పెట్టిన బడ్జెట్లో అధ్యక్ష 23,179 క్రోర్స్ పెట్టారు. లాస్ట్ ఇయర్ బడ్జెట్ కంటే ఇది 1,260 కోట్ల రూపాయలు తక్కువ. మేమేమో ఇయర్ ఆన్ ఇయర్ వ్యవసాయానికి బడ్జెట్ పెంచుతూ 442% మేము పెంచాము. కానీ గౌరవనీయులు బట్టి గారు ఈ బడ్జెట్లో వ్యవసాయానికి 1,260 కోట్ల రూపాయలు తగ్గించారు. 2023-24లో వ్యవసాయం మీద మేము పెట్టిన ఖర్చు కంటే బట్టి గారు ఈ సంవత్సరం పెట్టిన బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలు తక్కువ. అధ్యక్ష, అధికారం పొందేందుకు అనేక హామీలు చెప్పారు అధ్యక్ష. 5 సీజన్లలో 1 సీజన్ రైతు బంధు పూర్తిగా ఎగ్గొట్టారు. 2 సీజన్లకు అరకొరగా ఇచ్చారు అధ్యక్ష. ఒక్క రైతు బంధు మీద రైతాంగానికి 18,000 కోట్లు ఈ ప్రభుత్వం బాకీ పడ్డది. పంటల బోనస్ 1,161 కోట్లు బాకీ పడ్డది. రుణమాఫీలో 31,000 కోట్లు బాకీ పడ్డది. పంటల బీమాలో 1,300 కోట్లు బాకీ పడ్డది. ఒక్క రైతులకే ఈ ప్రభుత్వం 40-50 వేల కోట్ల రూపాయలు ఇచ్చిన హామీలు బడ్జెట్లో పెట్టిన లెక్కల ప్రకారమే బాకీ పడ్డది అధ్యక్ష. మరి ఇవన్నీ క్లియర్ చేయాలంటే బడ్జెట్ వ్యవసాయానికి పెంచాల్సింది పోయి 1,260 కోట్ల రూపాయలు తగ్గించారు. ఇది ఎలా మరి ఇవన్నీ పూర్తి చేస్తారో చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఈ బడ్జెట్లో రైతు భరోసాకు కూడా అధ్యక్ష ఏం చేసినారు అధ్యక్ష? ఈ బడ్జెట్లో 13,593 కోట్లు పెట్టారు. నిన్న ముఖ్యమంత్రి గారు పోయి 1 ఎకరానికి ఇచ్చొచ్చారు. ఏప్రిల్ మే నెలలో మిగతా డబ్బులు ఇస్తాము అంటున్నారు. ఇస్తే ఈ 13,593 కోట్లకే ఇస్తారు కదా. మరి అప్పుడు ఎక్కడ కట్ అవుతుంది? వానాకాలం కట్ చేస్తారా? వచ్చే సంవత్సరం యాసంగి కట్ చేస్తారా? మరి ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టిన నిధుల్లో రైతు బంధు ఇవ్వకుండా వచ్చే సంవత్సరం ఏప్రిల్ మేలో ఇస్తే దానికి అనుగుణంగా నిధుల కేటాయింపులు లేవు.
మరి అప్పుడు ఎవరిది కట్ అవుతుంది, మళ్ళొక్క పంటకు రైతు బంధు పోతుందా, దీనికి మరి ఏ రకంగా అడ్జస్ట్ చేస్తారో బట్టి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి మూడు ఎకరాలకే ఇచ్చి బంద్ చేసిండ్రు, ఒకసారి మొత్తానికే ఇయ్యలేదు, మళ్ళీ ఇప్పుడు గట్లే చేస్తారా ఏంది, స్పష్టత ఇయ్యాలి. రైతులకు పూర్తి స్థాయి రైతు బంధు డబ్బులు ఏ రకంగా ఇస్తారో కూడా తమ సమాధానంలో చెప్పాలి అధ్యక్ష. ఇక సివిల్ సప్లైస్ అధ్యక్ష అంతా గందరగోళమైంది అధ్యక్ష. బీఆర్ఎస్ అంతకుముందున్న అన్ని ప్రభుత్వాలు మా 10 ఏళ్లు కలిపి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో 56,000 కోట్ల అప్పు ఉంటే వీళ్ళ 2 ఏళ్లలోనే 47,000 కోట్ల రూపాయలు ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో అప్పు చేశారు అధ్యక్ష. మొత్తం రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి ఉమ్మడి రాష్ట్రం నుంచి 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం కలిపి 56,000 అయితే 2 ఏళ్లలోనే 47,000 కోట్ల రూపాయలు ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో అప్పు తెచ్చారు అధ్యక్ష. లాస్ట్ కు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి ఎవరు అప్పు ఇవ్వకపోతే మార్క్ఫెడ్ ను కలిపి సివిల్ సప్లైస్ మార్క్ఫెడ్ ను జాయింట్ గా మార్క్ఫెడ్ ను గ్యారంటీ పెట్టి మొన్న మళ్ళీ కొత్తగా 22,000 కోట్ల అప్పు తెచ్చారు అధ్యక్ష. అంటే మీరు ఇవాళ ఏమైపోతుంది అసలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్? రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నిధులు ఇవ్వట్లేదా? దాని మేనేజ్మెంట్ లో ఫెయిల్ అవుతుండ్రా? ఇవాళ ధాన్యం అమ్మకాల్లో స్కామ్ అయింది, భారత్ దాల్ అమ్మకాల్లో స్కామ్ అయింది, ఫిలిప్పైన్ బియ్యంలో స్కామ్ అయింది, ఎంఎల్ఏస్ పాయింట్ లో మీరు సన్న బియ్యం స్టార్ట్ చేసినాక ఎంఎల్ఏస్ పాయింట్ లో మిగిలిన దొడ్డు బియ్యం ఎక్కడికక్కడ పురుగులు పట్టిపోయింది. వీటన్నిటి మీద విషయాలు బయటకు రావాలంటే పొద్దున కూడా నేను అడిగిన ప్రభుత్వం పారదర్శకంగా ఉంటే వెంటనే ఒక హౌస్ కమిటీ వేయాలని చెప్పి మళ్ళీ మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష.